సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ధర్మవరం గ్రామంలో మంత్రి అనిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామస్తులతో ముఖాముఖి పాల్గొన్న అనిత వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా మీరు మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇదే దుర్గమ్మ సన్నిధిలో చాలా సందర్భాల్లో మీ అందరితో కూడా మాట్లాడుకున్నాం. మీ అందరికీ కూడా అనేక మాట ఇచ్చున్నాను, అనేక ప్రమాణాలు చేస్తున్నాను మీ అందరి దగ్గర. మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి చేసి వెళ్తాము. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మీకు చేస్తాము అని చెప్పి ఆ రోజు వెళ్ళాం. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా కలిసి ఈరోజు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మళ్ళా ఏదో ఎలక్షన్లు వచ్చాయి, ఆ రోజు మేము కనిపించామన్నది కాకుండా ప్రతినిత్యం కూడా మేము మంత్రులు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం జనాల్లో ఉండాలి. రాష్ట్రం అంతా తిరుగుతూనే కూడా వారానికి 1 రోజు 2 రోజులు కంపల్సరీ నియోజకవర్గాలు